Hello my dear friends, welcome back to English with Shyam sir. I am Shyam sir talking to you. This video is for interview guidance. A very common question that comes is, why was there 4 years gap after your graduation? నువ్వు డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చావు, ఏం చేసావు ఇంతకాలం? దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ విచ్ మెనీ పీపుల్ ఆర్ వర్రీడ్ అబౌట్. ఎలా ఆన్సర్ చెప్పాలి సార్? ఖాళీగా ఉన్నానంటే బాగోదు, 4 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నానంటే అస్సలు బాగోదు. అలా అని జాబ్ చేశాను అని అబద్ధం చెప్పాలంటే మళ్ళీ లేనిపోని టెన్షన్ వస్తుంది. జాబ్ చేయకుండా చేశాను అలా చెప్తే ఎలా లేదు. కొంతమంది నిజంగా ఏంటంటే 1-2 చిన్న జాబ్స్ చేసి మానేస్తారు. ఆ చేసిన జాబ్స్కి సర్టిఫికేట్ ఉండదు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండదు, చెప్పుకోదగ్గ జాబ్స్ కూడా కాదు. ఎలా చెప్పాలి సార్ అంటున్నారు. సింపుల్ సొల్యూషన్ నాన్న, మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు జెన్యూన్గా చెప్పండి. అలా అని 5 years ఖాళీగా ఉన్నానని చెప్తే బాగుండదు. కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ హోమ్ ట్యూషన్స్ లాంటివి చెప్పుకుంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యానని చెప్పండి. Hello my dear friends, welcome back to English with Shyam sir. I am Shyam sir talking to you. This video is for interview guidance. A very common question that comes is, why was there 4 years gap after your graduation? నువ్వు డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చావు, ఏం చేసావు ఇంతకాలం? దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ విచ్ మెనీ పీపుల్ ఆర్ వర్రీడ్ అబౌట్. ఎలా ఆన్సర్ చెప్పాలి సార్? ఖాళీగా ఉన్నానంటే బాగోదు, 4 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నానంటే అస్సలు బాగోదు. అలా అని జాబ్ చేశాను అని అబద్ధం చెప్పాలంటే మళ్ళీ లేనిపోని టెన్షన్ వస్తుంది. జాబ్ చేయకుండా చేశాను అలా చెప్తే ఎలా లేదు. కొంతమంది నిజంగా ఏంటంటే 1-2 చిన్న జాబ్స్ చేసి మానేస్తారు. ఆ చేసిన జాబ్స్కి సర్టిఫికేట్ ఉండదు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండదు, చెప్పుకోదగ్గ జాబ్స్ కూడా కాదు. ఎలా చెప్పాలి సార్ అంటున్నారు. సింపుల్ సొల్యూషన్ నాన్న, మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు జెన్యూన్గా చెప్పండి. అలా అని 5 years ఖాళీగా ఉన్నానని చెప్తే బాగుండదు. కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ హోమ్ ట్యూషన్స్ లాంటివి చెప్పుకుంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యానని చెప్పండి.